ఫ్రెండ్స్, ఈ డ్రెస్ కటింగ్ కోసం నేను వచ్చేసి 4.5 మీటర్స్ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, 4 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. అలాగే నెక్ యూస్ చేయడం కోసం నేను బక్రం అయితే తీసుకున్నాను అనమాట. సో ముందుగా ఈ బక్రంని పక్కకు పెట్టేద్దాం. సో పెట్టేసి ఇప్పుడు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్లో నుంచి నేను బాడీ పార్ట్స్కి అలాగే హ్యాండ్స్ కటింగ్ కోసం నేను ఇలా సపరేట్గా కటింగ్ అయితే చేసేసాను అనమాట. సో చేసిన తర్వాత ఇది బాటమ్ పార్ట్ కటింగ్ కోసం యూజ్ చేద్దాం. సో దీన్ని కూడా మనం సైడ్కి అయితే పెట్టేద్దాం. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఇవి ఎలా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేశానో సేమ్ అదే విధంగా ఈ లైనింగ్లో నుంచి ఓన్లీ బాడీ పార్ట్ని నేను సపరేట్గా కట్ చేశాను అనమాట. హ్యాండ్స్ వచ్చేసి తర్వాత నేను బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి నేను లైనింగ్ అయితే తీసుకుంటాను అనమాట. సో ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి తక్కువగా తీసుకున్నాను. అలాగే ఇది కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే పన్న తక్కువ ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేస్తూ నేను కటింగ్ అయితే చేస్తాను. సో అది ఎలా చేశానని కూడా మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సైడ్కి పెట్టేద్దాం. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ 2 ఫ్యాబ్రిక్ని కూడా పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్స్ అయితే కట్ చేసుకుందాం. సో ఈ బాడీ పార్ట్స్ కటింగ్ కోసం నేను ఇలా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా 2 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఒకేసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకి మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా చూసారు కదా. ఇప్పుడు క్లోజ్ వచ్చేసి ఇటు నా వైపు ఉందన్నమాట. ఓపెన్స్ వచ్చేసి ఇలా మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నాయి. సో వీడియోని గమనిస్తూ చూడండి ఫ్రెండ్స్. సో ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ మార్కింగ్ కోసం నేను ఇప్పుడు బాడీ యొక్క పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. 14.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా నేను 14.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో ఇలా చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ మనకి వెడల్పు వచ్చేసి నేను 12 ఇంచెస్ ఉండేలాగా కటింగ్ అయితే చేశాను అనమాట. సో నేను ఈ ఫ్రాక్ వచ్చేసి ఫ్రీ సైజ్ ఉండేలాగా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. సో అంటే మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనేవి చెప్తే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. అందుకే మనం ఒకే కటింగ్ అనేది చేసినప్పుడు జస్ట్ అంటే మనం ఏమేమి చేంజ్ చేసుకుంటే మనకి ఒక 2-3 సైజుల ఫ్రాక్ లాగా మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు అని చూపించడం కోసం నేను ఇక్కడ ఎక్కువగానైతే ఫ్యాబ్రిక్ అయితే ఉంచాను అనమాట. సో ఇలా పొడవుకి నేను మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ లైన్ ఇలా గీసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేయాలన్నమాట. మొత్తం కట్ చేసిన తర్వాత సో ఇప్పుడు కింద వైపు వచ్చేసి ఒక లైన్, ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లైన్ అనమాట. సో కింద వైపు వచ్చేసి మనం ఈ కింద బాటమ్ పార్ట్ అనేది అతుకుతాం కదా, సో అందుకోసం ఇది వెళ్తుంది. సో పై వైపున కూడా వచ్చేసి ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ అయితే తీసుకోవాలన్నమాట. సో మనం కటింగ్స్ ఎప్పుడైనా కూడా పర్ఫెక్ట్ వేలో కటింగ్ అనేది నేర్చుకుంటే మనకి ఎప్పుడు అలానే అలవాటు అవుతుంది అనమాట. సో ర్యాండమ్గా కట్ చేయడం కాకుండా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సేమ్ 6 ఇంచెస్కి కింద వైపు కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత నేను షోల్డర్ వచ్చేసి ఇక్కడ 2.5 ఇంచెస్కి అయితే పెడుతున్నాను అనమాట. సో 2.5 ఇంచెస్కి పెట్టిన తర్వాత సో ఇప్పుడు కింది వైపుకి మనకి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి పెడుతున్నాను. సో 6 ఇంచెస్కి పెట్టి ఇలా స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో ఇలా ఇక్కడ స్క్వైర్ బాక్స్ వచ్చేలాగా ఇలా లైన్ అయితే తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది షేప్ ఇచ్చుకోవాలన్నమాట, ఇలా రౌండ్గా. సో ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు సో మనం కింద వైపున వచ్చేసి మనం ఇలా బ్యాక్ సైడ్ మనం డ్రెస్కి టక్స్ అనేది పెడతాం కదా, సో అక్కడికి ఇలా టక్స్ అనేది మార్కింగ్ అనేది చేస్తాం కదా. సో చేసుకున్న తర్వాత సో ఇలా ఈ మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ పై వైపుకి వచ్చేసి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఎందుకంటే సో నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇది లైన్ అనేది ఉంది కదా, సో ఇక్కడ వరకు ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో వీడియోని గమనిస్తూ చూడండి, మీరు స్కిప్ చేస్తూ చూస్తే అసలు అర్థమవుతుంది. సో ఇలా 1 ఇంచ్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను నడుము చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి 32 నడుము సైజ్ అయితే సో ఇలా టేప్ని 4 ఫోల్డ్స్ లాగా వేసుకుంటే మనకు వచ్చిన మార్కింగ్ని ఇక్కడైతే పెట్టేయాలన్నమాట. సో 32 ఇంచెస్ మనకి నడుము అయితే ఇక్కడ వచ్చేసి 8 ఇంచెస్ అయితే వస్తుంది. సో 8 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
సో ఇలా 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ మనకి 32 ఇంచెస్ నుంచి మనకి ఇది మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. 32 ఇంచెస్ అయితే పెట్టుకోండి. ఒకవేళ 33 ఇంచెస్, 34 ఇంచెస్, 36 ఇంచెస్ వరకైనా ఇలా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను చూపిస్తాను చూడండి. సో ఈ మార్కింగ్ వచ్చేసి మనకి 32 ఇంచెస్ అనమాట. సో 32 ఇంచెస్కి మనం ఒక 1 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా టక్స్ల కోసం కలుపుకోవాలి కదా. సో అందుకోసం సో ఇప్పుడు ఒకవేళ 34 కనుక ఉంటే సేమ్ యాస్టీస్గా టేప్ని ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలి. సో ముందుగా 34 ఇంచెస్కి ఒక ఫోల్డింగ్ అనేది వేసి టేప్ని తర్వాత ఇలా తీసుకోవాలి. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 8.5 ఇంచ్ వచ్చింది. సో మనకి ఇక్కడ మనకి నడుము భాగం దగ్గర పెరిగే కొద్దీ మనకి రెడీమేడ్ స్టైల్లో ఫ్రాక్ సైజు జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇక్కడ పెరుగుతుంది. సో 34 వస్తే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి. 36 కనుక వస్తే ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోవాలి. సో ఇక్కడ మనకు ఎలాగో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఇవి ఇక్కడ మనం ఎంతైతే పెట్టుకుంటామో 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, 1.5 ఇంచ్, కొంతమంది ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఖర్చు కావాలనుకుంటారు కాబట్టి దాన్ని బట్టి మనం ఎక్స్ట్రా అయితే ఇక్కడ మనం మార్కింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ కింద వైపున నడుం భాగం దగ్గర ఇలా చేసుకుంటాం. ఓకే, మరి ఇక్కడే సెట్ అవుతుందా అని మీకు డౌట్ అయితే రావచ్చు. 30 ఇంచెస్ నుంచి స్టార్ట్ అయిన ఏ ఫ్రాక్ అయినా ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఒకవేళ ఇది ఇక్కడ మనకు సరిపోలేదంటే వాళ్ళ ఫ్రాక్ సైజ్ వచ్చేసి మనకి XXL సైజ్కి వెళ్తుంది అనమాట. సో అక్కడ అలా XXL సైజ్ అయితేనే ఇక్కడ మనకి ఈ రౌండ్ అనేది సెట్ అవ్వదు తప్ప మనకి రెడీమేడ్ స్టైల్ ఫ్రాక్స్కి ఈ 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ అనేది సరిపోతుంది. సో ఈ 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఏ ఫ్రాక్స్కి సరిపోతుందంటే ఇక్కడ మనకు వచ్చేసి స్టార్ నెక్, రౌండ్ నెక్, స్క్వైర్ నెక్, మనకి 5 ఇంచెస్ కంటే డౌన్ ఉండే నెక్స్ అన్నిటికీ సరిపోతుంది. సో మనం బోట్ నెక్ కనుక పెట్టాలనుకుంటే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. సో ఫుల్ షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, సేమ్ యాస్టీస్ 7 ఇంచెస్ ఇక్కడ వరకు మనం ఆర్మ్ హోల్ డౌన్ అయితే పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ మనకి స్టార్ నెక్ పెడతాను కాబట్టి నేను 6 ఇంచెస్ అనేది తీసుకున్నాను అనమాట షోల్డర్. సో అలా మనకి ఫుల్ షోల్డర్ పెట్టినట్లయితే ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ డౌన్ మనకి పొడవు అయితే పెంచుకోవాలి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనం సేమ్ ఇక్కడ ఎలా అయితే మార్కింగ్స్ అనేవి చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈ సేమ్ ఇలా హాఫ్ ఇంచ్ పెంచుతూ వెళ్ళొచ్చు అనమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది మనకి ఎంత ఫ్యాబ్రిక్ అనేది కావాలో సేమ్ అదే విధంగా పెట్టుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మనకి కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇప్పుడు ఈ ఫ్రాక్ వచ్చేసి నేను 32 ఇంచెస్ ఫ్రాక్ అనమాట. సో నడుము సైజ్ వచ్చేసి నేను కట్ చేసే ఫ్రాకు. సో 8 ఇంచెస్ పెట్టిన తర్వాత 1 ఇంచ్ వచ్చేసి ఇలా పెట్టాను. సో తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం 2.5 ఇంచెస్ అయితే అలానే ఉంచేస్తాను అనమాట. సో ఇలా నడుము భాగం అనేది మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ పాయింట్ వచ్చేసి 36 ఇంచెస్. సో ఇలా 36కి మనం టేప్ని అయితే ముందు ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. సో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా ప్రతిసారి టేప్ని ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేస్తున్నాను. సో మీరు ఫోన్తో అయినా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో అలా అందరికీ ఫోన్స్ అంటే మనకి ఫోన్లో అది రిస్క్ అనిపిస్తుంది అనుకుంటే మనకి చేతిలో ఎలా టేప్ ఉంటుంది కదా కట్ చేసేటప్పుడు, సో ఇలా ఈజీగా ఫోల్డ్ వేస్తారని చెప్పి నేను ప్రతిసారి ఇలా చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ వచ్చింది. సో ఇది 9 ఇంచెస్కి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇక్కడ వరకు. సో 36 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేశాను కదా. సో మీకు ఒకవేళ 36 కంటే ఎక్కువ ఉంటే 37, 38 ఇలా ఉంటే ఇలా మనం పెంచుకుంటూ పోతే సరిపోతుంది అంతే. సో ఈ ఎక్స్ట్రా మనకు ఖర్చు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో దాదాపు ఇలానే మనకు సరిపోతుంది. సో ఇక్కడ నేను స్ట్రైట్గా లైన్ అనేది తీస్తున్నాను. సో ఇవి ఇప్పుడు మీకు మార్కింగ్స్ అనేది చూపించాను కదా. సో ఇవి వచ్చేసి మనకి రెడీమేడ్ స్టైల్ అంటే ఈ ఎక్స్ట్రాలు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి మిగతా ఈ ఎక్స్ట్రాస్ మొత్తం ఇక్కడ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ పెంచుకుంటే సరిపోతుంది అంతే. ఇక్కడ మనం ఇది పెంచే కొద్దీ మళ్ళీ అటు హాఫ్ ఇంచ్ కూడా పెంచితే సరిపోతుంది అనమాట. సో మీకు ముందుగా చెప్పాను కదా నేను ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పైకి తీసుకున్నాను. సో ఇది ఎందుకంటే మనకి డ్రెస్కి సైడ్కి మనకి కింద వైపు కుచ్చుల ఫ్రాక్ అయినా అమరిలా ఫ్రాక్ అయినా సైడ్ వైపు మనకు వేలన్నట్టు ఉండకుండా ఈ 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ అనేది చేసుకొని ఇలా క్రాస్లో అయితే ఒక లైన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా క్రాస్లో తీసుకుంటే ఇప్పుడు ఇంత తేడా అనిపిస్తుంది కదా. సో మనం మళ్ళీ వేసుకున్న తర్వాత కింద మనకి బాటమ్ పార్ట్ వెయిట్కి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఇటు సైడ్ సాగుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి ఈ సైడ్కి మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. సో అందుకోసం ఎప్పుడైనా ఇలా క్రాస్లో అయితే తీసుకోండి. సో ఇలా మనం ఇక్కడ కనిపిస్తున్న సో చూసారు కదా ఈ లైన్స్ దగ్గర వచ్చేసి మనం రెడీమేడ్ స్టైల్ లాగా మనం హాఫ్ ఇంచ్ పెంచితే సరిపోతుంది. సో 1కి 2 సార్లు చెప్పాను మీకు అర్థం అవ్వాలని చెప్పి, ఇంకా ఎవరికైనా అర్థం కాకుండా అడగండి. సో ఇక్కడ షోల్డర్ అనేది కొంతమందికి సన్నగా ఉంటే ఇష్టం, కొంతమందికి పెద్దగా ఉంటే ఇష్టం. అలా 3 ఇంచెస్ కంటే ఎక్కువైతే షోల్డర్ పెడితే బాగోదు. సో 3 ఇంచెస్, 2 ఇంచెస్, 1.5 ఇంచ్ లాస్ట్ అనమాట. సో వాళ్ళ అంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి సో షోల్డర్ మాత్రం ఇంతే ఉంటుంది.
సో ఇప్పుడు నేను షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచ్ అయితే పెట్టాను. సో ఇక్కడ ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు పోను నాకు మధ్యలో వచ్చేసి జస్ట్ 2 ఇంచెసే ఉంటుంది అనమాట. సో ఇలా సో ఇప్పుడు ఈ మార్కింగ్ మీద నుంచి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి ఈ కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి జాయింటింగ్ అనేది ఉంది కదా, సో దీన్ని కూడా సపరేట్ చేస్తూ కట్ చేయాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ముందుగా అయితే ఒక పార్ట్ని ఇలా సపరేట్ అయితే చేయాలి. సో ఇప్పుడు ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. సో ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది మీకు మళ్ళీ చూపిస్తాను. సో ముందుగా అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఈ లోత్ ఎలా తీసుకోవాలంటే మనం జస్ట్ హ్యాండ్తోనైనా తీసుకోవచ్చు, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇక్కడ ఇలా చూపిస్తున్నాను. సో మనకి ఈ లైన్ అనేది ఉంది కదా, సో ఇక్కడ నుంచి మనకి ఈ టేప్ 1 ఇంచ్కి 1 పాయింట్ తక్కువ లేదా 2 పాయింట్స్ తక్కువ ఇలా మార్కింగ్ అనేది చేసుకొని, సో ఇలా చేసుకొని మనకి ఇక్కడ మళ్ళీ బాక్స్ లాగా అయితే ఇలా క్రాస్లో తీసుకోవాలి. సో 1కి 2 సార్లు ఇవి రెండు ఒక దగ్గరికి మ్యాచ్ అయ్యా లేదా అనేది చూసుకోండి. సో ఇలా లోపలికి క్రాస్గా ఇలా మార్కింగ్ అయితే చేసుకొని, సో ఇప్పుడు ఇక్కడ ఈ 1 ఇంచ్ నుంచి మనం ఇలా ఫ్రంట్ సైడ్ లోత్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ఫ్రాక్కి ఇక్కడ వైపు వచ్చేసి మన క్లాత్ అనేది ముడతలు పడకుండా ఉంటుందన్నమాట. సో ఈ మార్కింగ్ మీద నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్ మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి. సో ముందు 2.5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అనేది చేశాను కదా. సో చేసిన తర్వాత ఈ 3.5 ఇంచెస్ వచ్చేసి మనకి నెక్ వెడల్పు కోసం అనమాట. సో తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను ఇలా 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. సో చేసి మనకి ఎగ్జాక్ట్ ఇక్కడ ఎంత అయితే ఉందో సేమ్ అంతే 3.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని, సో ఇలా బాక్స్ లాగా అయితే మనం ముందు నెక్ షేప్ ఇవ్వడం కోసం ఇలా బాక్స్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న తర్వాత సో నేను మనకి ఫ్రంట్ నెక్ కోసం స్టార్ నెక్ అని తీసుకున్నాను కదా, సో ఈ షేప్ అనేది ఈ మనకి డబ్బా షేప్లోనే రావాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇలా పైకి ఒక మార్కింగ్ అనేది చేసుకొని, సో మీరు వీడియోని గమనిస్తూ చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్ నెక్ షేప్ అనేది ఇలా ఇందులో కలిపేసేయాలన్నమాట. సో మనం ఇక్కడ డబ్బా నెక్ మనకి స్క్వేర్ బాక్స్ లాగా అయితే పెట్టాం కదా, సో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది డౌన్ రావాలన్నమాట. సో వస్తే మనకి ముందు షేప్ దగ్గర బాగుంటుంది. సో ఇలా సో మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ ఇలా లోపలికి ఇలా మార్కింగ్ అనేది చేయాలి. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇలా చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ మనం ఇలా స్క్వేర్ నెక్ అయితే చేసుకొని, సో మీరు ఒకవేళ క్యాన్వాస్ వేయట్లేదు అనుకుంటే యాస్టిస్ ఈ మార్కింగ్ మీద నుంచి ఇప్పుడే కటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నేను క్యాన్వాస్ అంటే బకరం వేసినాను కాబట్టి ఈ నెక్ పీస్ అనేది ఇప్పుడే కట్ చేయను. సో అందుకే జస్ట్ మార్కింగ్ అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి చూపించాను అనమాట. సో ఇలా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది చేద్దాం. సో ఇప్పుడు ఇలా మనం ఈ బ్యాక్ పార్ట్ని, సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది రాస్తున్నాను గుర్తు, ఎలాగో షేప్ ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది. సో తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఇలా సమానంగా ఉండేలాగా ఇలా అయితే మనం చూసుకోవాలన్నమాట, క్లాత్ని ఎక్కువ తక్కువ అవ్వకుండా. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ 2.5 ఇంచ్కి షోల్డర్కి మనం మార్కింగ్ అనేది చేసాం కదా, సో ముందుగానే సో దీనికి సో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ అనేది చేసుకొని, సో నేను బ్యాక్ నెక్ వచ్చేసి నేను 8 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో 8 ఇంచెస్ అనేది పెట్టిన తర్వాత నేను ఇక్కడ 3.5 ఇంచెస్ వచ్చేసి ఇలా వెడల్పుకు తీసుకున్నాను. సో వెడల్పు తీసుకున్న తర్వాత 2.5 ఇంచ్ మనం షోల్డర్కి మార్కింగ్ అనేది చేస్తాం కదా, సో అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా బాక్స్ లాగా అయితే తీసుకోవాలి. సో బాక్స్ లాగా అయితే తీసుకొని ఇలా
స్క్వైర్గా మనకి రౌండ్ నెక్ లాగా ఇచ్చుకోవాలన్నమాట. సో ఒకవేళ మీరు ఇక్కడ అంటే మనకి రౌండ్ నెక్ ఈ స్క్వైర్లోనే రౌండ్ నెక్ రావాలి. ఒకవేళ మీరు వేరే షేప్స్ కనుక ఇచ్చుకుంటారనుకుంటే, ఒకవేళ డబ్బా నెక్ పెట్టాలనుకుంటే ఈ ఫస్ట్ మార్కింగ్ నుంచి కట్ చేసుకోండి. లేకపోతే బ్యాక్ సైడ్ కూడా ఒకవేళ స్టార్ నెక్ ఇచ్చుకుంటామంటే సో ఇక్కడ నుంచి మనం ఈ ఫ్రంట్కి ఎలా అయితే మార్కింగ్ అనేది చేసామో సేమ్ అలాగే చేసుకోవచ్చు. సో నేనైతే రౌండ్ అనేది పెట్టేశాను. సో ఇలా సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీటికి నేను ఇప్పుడు క్యాన్వాస్ అనేది కట్ చేసి చూపిస్తాను చూడండి. క్యాన్వాస్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా డైరెక్ట్ కట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను మీకు ఇప్పుడే చూపిస్తున్నాను చూడండి వీడియోలో. సో నేను ఆల్రెడీ వేరే డ్రెస్కి కట్ చేశాను అనమాట ఇక్కడ. సో ఇలా 2 ఫోల్డ్స్ లాగా అయితే ఈ క్యాన్వాస్ అనేది వేసుకోవాలి. సో వేసుకొని మనం ఇప్పుడు డైరెక్ట్ ఈ మనకి ఈ ముందుగా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, సో ఈ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా సమానంగా పెట్టేసేయాలన్నమాట. సో పెట్టేసి సో ఇక్కడ మనం ఎంతవరకు అయితే పెట్టామో సేమ్ యాస్టీజ్ అక్కడి వరకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో చేసుకొని మనకు ఆల్రెడీ దీనికి మార్కింగ్ అనేది చేసాం కదా, ఒకసారి ఇలా మనం ట్యాప్ చేసినా ఇక్కడ అచ్చు అనేది పడిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా. సో ఇలా లేదు మనం యాస్టీజ్ మార్కింగ్స్ మీద నుంచే కట్ చేస్తామని అనుకుంటే మనం ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు ఎలా అయితే మార్కింగ్స్ అనేది చేసుకున్నామో సేమ్ యాస్టీజ్ అలా అయినా మార్కింగ్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇలా సో ఇప్పుడు మనకి యాస్టీజ్ ఇక్కడ మార్కింగ్ అనేది పడిపోయింది కదా. సో ఇప్పుడు ఈ మార్కింగ్కి మనకి ఈ సైడ్ ఇక్కడ వైపు అంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం ఇక్కడ 1 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. సో తీసుకొని ఇక్కడ కూడా సేమ్ 1 ఇంచ్ ఉండేలాగా తీసుకొని సో మనకి క్యాన్వాస్ వచ్చేసి ఎప్పుడైనా ఇక్కడ స్టార్ నెక్ ఉంది కదా అని చెప్పి మళ్ళీ 1 ఇంచ్ ఇలానే మార్కింగ్ అనేది చేస్తూ మనం ఇలా కటింగ్ అనేది చేసుకుంటే ఇలా అయినా చేసుకోవచ్చు. లేదు బిగినర్స్ కనుక అయి ఉంటే మీరు డైరెక్ట్ ఇలా స్క్వైర్గా అయితే తీసుకోండి. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఎంత ఉంది మనకి 2 పాయింట్స్ తక్కువ మనకి 5 ఇంచెస్ అవుతుంది కదా. సేమ్ అంతే ఇక్కడ కూడా 2 పాయింట్స్ అంటే రెండు పాయింట్లు తక్కువ 5 ఇంచెస్ వరకు అవుతుంది కదా. సో ఇలా మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా స్క్వైర్ ఒక మనకి బాక్స్ అనేది ఇలా గీసుకొని సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇలా రౌండ్ అనేది తీసుకుంటే సరిపోతుంది అనమాట బిగినర్స్ అయితే. లేదు మీకు పర్ఫెక్ట్గా మీరు ఎలా ఏ షేప్ తీసినా కూడా నెక్ పీస్ అనేది అడ్జస్ట్ చేసి మేము కుట్టగలుగుతాం అనుకుంటే ఇలా ఈ షేప్ మనకి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సో అలాగే కట్ చేసుకోండి. లేదు మీకు ఈజీగా అయిపోవాలనుకుంటే నేను చెప్పినట్టు ఇలా క్యాన్వాస్ అయితే కట్ చేయండి. సో నేను ఈ మార్కింగ్ నుంచి కట్ చేసి చూపిస్తాను చూడండి. సో మీకు ఈజీగా అయిపోయే వేనే నేను చూపిస్తాను. సో దాదాపు మనకి స్టిచ్చింగ్ మన ఛానల్లో బిగినర్సే చూస్తారు కదా నేర్చుకోవడానికి. సో అందుకే నేను కొంచెం ఈజీ పద్ధతిలో ఉండేదే చూపిస్తాను ఎప్పుడైనా కూడా. సో ఇలా మనం కింద వైపున రౌండ్గా తీసుకున్నాం కదా సేమ్ యాస్టీజ్ అలానే కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా సో ఇలా నెక్స్ట్ షేప్ అయితే మనం ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవాలన్నమాట. సో చూసారు కదా మనకి చాలా బాగా వచ్చింది. సో కింద వైట్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ మీకు కనిపించట్లేదు, దీని మీద వేసి చూపిస్తాను చూడండి. సో ఇలా సో చూసారు కదా మనం ముందు ఇలా నెక్కి ఈ పార్ట్కి స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత సో ఇలా వేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఈ రివర్స్ చేసుకుంటే ఈ రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ మూలలు తిప్పడం కొంతమందికి స్టిచ్ చేసేటప్పుడు అంత ఈజీ కాదు కాబట్టి నేను ఇలా ఈజీ వేలో అయితే చూపించాను. మీకు స్టిచ్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను నేను నెక్ పీస్ అనేది ఎలా స్టిచ్ చేశాను. సో మీరు వీడియోస్ అంటే నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోని కూడా మీరు చూడండి. సో నేను కటింగ్ వీడియో డీటెయిల్గా చెప్పేది అందుకనమాట బిగినర్స్కి అర్థం అవ్వాలని చెప్పి. సేమ్ మనం ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ పీస్ ఎలా అయితే తీసుకున్నామో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా సో ఇలా దీనిపైన ఇలా వేసుకొని సో చూసారు కదా ఇలా అయితే ఈజీ అనమాట. లైనింగ్కి మనం ఎప్పుడైనా మార్కింగ్ చేసుకున్నప్పుడు కొంచెం థిక్గా చేసుకుంటే ఇలా ట్యాప్ చేసినప్పుడు డైరెక్ట్ పడిపోతుంది అనమాట. సో చూసారు కదా ఎంత ఈజీగా పడిపోయిందో. సో ఒకసారి మీకు థిక్గా కూడా గీసి చూపిస్తాను చూడండి. సో ఇలా సో ఇప్పుడు ఇది రౌండ్ నెక్కే కాబట్టి మనం డైరెక్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అయితే డైరెక్ట్ మనం తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలా 1 ఇంచ్కి మార్కింగ్ అనేది ఇలా చుట్టూ రౌండ్గా అయితే చేసుకోవాలి. సో చేసుకొని ఇలా మనం ఈ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ క్యాన్వాస్ అనేది మనం ఎప్పుడైనా నెక్లకి వేస్తే
బాడీకి మనకు అద్దినట్టు ఉంటుంది అనమాట. సో ఉబ్బులుబ్బులు అనేది అసలు లేవదు. ఫిట్టింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. నేను డ్రెస్ వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను దగ్గర నుంచి జూమ్లో. సో నెక్ పార్ట్ దగ్గర మనకి ఎంత బాగా వస్తుందంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ మీద నుంచి కటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇలా మనం ఈ మార్కింగ్ ఈ క్యాన్వాస్ పేపర్ పీస్ అయితే కట్ చేసుకున్నాం కదా. సో మిగిలిన ఈ మనకి క్యాన్వాస్ని అయితే సైడ్ పెట్టేయాలి. సో చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ది నెక్ పీస్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఈ క్యాన్వాస్ పేపర్స్కి వచ్చేసి మనం మళ్ళీ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి. సో అది వచ్చేసి నేను స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను ఎలాగో. సో ముందుగా మనం ఇవి కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. సో వీటికి నేను ఆల్రెడీ సపరేట్ చేసి ఉంచాను కదా. సో ఈ ఫ్యాబ్రిక్కి నేను సో ఈ కట్ చేసుకోవాలి. సో మనం ఎప్పుడైనా ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎటేసి కట్ చేసుకున్నా సరిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒక్కొక్కసారి ప్రింట్ ఎటు వేసి కట్ చేసుకున్నా బాగుండేలాగా వస్తాయి. కొన్ని ఏమో ఇలా పొడవుగానే వేసుకునేలా ఉంటాయి, కొన్ని అడ్డంలో వేసుకున్న ఎటు వేసినా సరిపోతుంది కదా. సో మనకు ప్రింట్ అనేది ఎలా వచ్చింది అనేది గమనించి మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ సపోజ్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళ కోసం, బిగినర్స్ కోసం. సో చూడండి ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ప్రింట్ వచ్చేసి నిలువుగా వచ్చింది. మనం దీన్ని ఇప్పుడు అడ్డంలో వేస్తే ఏమవుతుందంటే, సో ఇది ఇలా అడ్డంలో వేస్తే ఇలా అడ్డంలో ప్రింట్ బాగోదన్నమాట. మనం డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా ఇలా డ్రెస్ మనకు ఇలా డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది పడుకున్నట్టు. సో అందుకోసం ప్రింట్ ఎటువైపు వచ్చిందనేది చూసుకొని మనం ఎప్పుడైనా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ ప్రింట్ ఇలా వచ్చిందనమాట. సో ఇలా సింగిల్గా ఒకే సైడ్ వచ్చింది. సో కాబట్టి సో దీని ప్రకారమే నేను ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని వీటిపైన వేస్తూ కటింగ్ అయితే చేయాలి. సో మీకు చెయ్యికి ఎటు కంఫర్ట్గా ఉంటే అటు చూసుకొని ఇలా వేసుకోండి. సో నాకు ఇప్పుడు ఇలా మనకి మామిడి పిందెలాగా వచ్చింది కదా. సో అలా నేను ఈ ప్రింట్ ఎటువైపు అయితే వచ్చిందో సేమ్ యాస్టిగా అదే విధంగా నేను ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన సెట్ చేస్తున్నాను. సో ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది ఉంచుకొని కట్ చేసుకోవాలి. సో తర్వాత మనకి ఇక్కడ ఈ పీస్ అనేది మిగిలింది కదా. సో ఇది మనం నెక్ పార్ట్స్కి కానీ ఒకవేళ చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నట్లయితే మనం డైరెక్ట్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇది ప్రింట్ అనేది ఒకే వైపు వచ్చింది కాబట్టి సో ఇటు ఎక్స్ట్రా ఉన్నది మనకి దేనికి యూజ్ అవ్వదు అనమాట. జస్ట్ నేను పాకెట్ అంటే ఒకవేళ పాకెట్ కానీ పెట్టుకుంటే ఆ పాకెట్కి యూజ్ అవుతుంది. సో నేను ఒకవేళ ఈ డ్రెస్కి పాకెట్ అనేది స్టిచ్ చేస్తే చూపిస్తాను. సో నేను అది కూడా మనకి పాకెట్ క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫ్యాబ్రిక్ అనేది మనకి ఎటు వెళ్తుంది ఏంటనేది చూసుకొని ఎప్పుడైనా అడ్జస్ట్ చేస్తూ కట్ చేయాలి. సో అప్పుడే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇలా కటింగ్ అనేది మొత్తం చేసుకోవాలి ఎక్స్ట్రా 1 ఇంచ్ నుంచి. సో ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఈ బాడీ పార్ట్స్ ఫ్యాబ్రిక్ని అయితే సైడ్కి పెట్టేద్దాం. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చూద్దాం. సో ఈ సైడ్కి మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం పాకెట్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ డ్రెస్కి నేను పాకెట్ అనేది స్టిచ్ చేస్తే నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి సరిపోతుంది అనమాట. సో మనకి క్రాస్లో సో ఈ సైడ్ పెట్టేసి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే చూద్దాం. సో హ్యాండ్స్ కటింగ్ కోసం నేను డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైనే కట్ చేస్తున్నాను. సో తర్వాత బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది అడ్జస్ట్ అయ్యేదాన్ని బట్టి నేను లైనింగ్ అనేది కట్ చేస్తాను అనమాట. సో ప్రింట్ అనేది ఒకే వైపు వచ్చిందని చెప్పాను కదా. సో దాన్ని మనం చూసుకొని హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు ప్రింట్ ఒకే వైపు వచ్చింది కాబట్టి నేను ఇలా 2 పీసెస్ అంటే ఇప్పుడు ఇది 2 హ్యాండ్స్కి వచ్చేసి నేను సపరేట్ పీస్ లాగా అయితే కట్ చేస్తున్నాను. సో ఇలా సెంటర్కి సో ఇలా కట్ చేసుకొని నేను ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తాను అనమాట. సో చూసారు కదా ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి. సో హ్యాండ్ కటింగ్ కోసం సో ఇలా 4 ఫోల్డింగ్స్ లాగా వేసుకున్న తర్వాత కింద వైపు వచ్చేసి మనకి సమానంగా ఉండేలాగా ఎల్ స్కేల్ సహాయంతో ఒక లైన్ అయితే తీసుకోవాలన్నమాట. సో సమానంగా ఉంటే సరిపోతుంది. సో నాకు ఇది కొంచెం సమానంగా లేదనమాట. సో అందుకే సో ఇలా ఎక్స్ట్రా మనకి క్రాస్ ఉన్న పీస్ని అయితే కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత సో కింద వైపు వచ్చేసి స్ట్రైట్గా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి హ్యాండ్ వచ్చేసి పొడవు అనేది మార్కింగ్ అనేది చేసుకున్నాం.
సో మనకి ఈ ఫ్యాబ్రిక్ పొడవు వచ్చేసి 11.5 ఇంచెస్ అయితే ఉంది. సో నేను ఈ 11.5 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చులతో కలిపి ఉంచుతున్నాను అనమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఈ హ్యాండ్స్ వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. సో దానికోసం ఇక్కడ 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ 4 ఇంచెస్ కూడా ఒక మార్కింగ్ అనేది చేశాను. సో చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది తీసుకోవాలి. సో బుగ్గ హ్యాండ్స్ వచ్చేసి నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది మీరు 1-2 సార్లు జాగ్రత్తగా అయితే గమనించండి. సో గమనించి మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే కటింగ్ అయితే చేసుకోండి. సో బుగ్గ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసినప్పుడు మనం ఇక్కడ ఈ 4 ఇంచెస్ బుగ్గ కోసం తీసుకున్నాం కదా. సో అందులోనే ఇలా కుచ్చులోనే పెట్టిన తర్వాత ఈ మనకి ఎక్స్ట్రా కావాలి కదా ఖర్చుల కోసం, ఆ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇందులోనే సరిపోతుంది. ఇటువైపు వచ్చేసి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ నేను బుగ్గ కోసం అంటే మనకి ఈ బుగ్గ చేతుల కోసం వచ్చేసి 3.5 ఇంచ్కి అయితే ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో 3.5 ఇంచ్ మార్కింగ్ అనేది చేసిన తర్వాత సో ఇక్కడ స్ట్రైట్గా ఎల్ స్కేల్ సహాయంతో మనం స్ట్రైట్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3.5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. సో 3.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని సో ఇలా 3.5 ఇంచ్కి ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు సో మనకి ఇక్కడ ఈ ఎక్స్ట్రా అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇలా షేప్ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ షేప్ ఎలా వేయించుకోవాలంటే మనకి ఇప్పుడు ఇది 7 ఇంచెస్ అనమాట. సో ఇక్కడికి వస్తుంది ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గింది, కాకపోతే మనకి కుచ్చులో వచ్చే ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో తర్వాత కింద వైపుకి వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే ఉంటుంది. సో 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేశాను. సో చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా మనం క్రాస్లో ఇలా లైన్ అనేది ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇటువైపు ఉన్న ఎక్స్ట్రా మనకు ఫ్యాబ్రిక్ ఇందులోనే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి బాక్స్ అనేది ఉంది కదా. సో ఇక్కడ ఇది మన కుచ్చుల కోసం. సో ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ అనేది చేసుకొని సో ఇందులోనే ఇలా హ్యాండ్ కర్వ్ అనేది ఇచ్చేయాలన్నమాట. సో అది వచ్చేసి మనం ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇందులో కలపాలి. సో ఇలా కలిపేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం సో ఇక్కడ నుంచే సో ఇలా ఇందులోకి కలిపేసి మనం హ్యాండ్ లోతు అనేది తీసుకోవాలి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మనం ఈ హ్యాండ్ లోతు వచ్చేసి స్టిచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ లోతు తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా సో ఇలా ఈ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా. సో వీటి మీద నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చిన్న కట్ లాగా ఇచ్చుకోవాలి గుర్తు కోసం. సో తర్వాత ఇక్కడ కూడా మధ్యలోకి ఇచ్చుకోవాలన్నమాట. సో తర్వాత ఇక్కడ కూడా సో ఇప్పుడు కింద వైపున కూడా ఇక్కడ సెంటర్ పాయింట్ తెలవడం కోసం అలాగే బుగ్గ మనం పెట్టినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక హ్యాండ్ కటింగ్ అనేది మనకి కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. అంటే మనకి ఇందులోనే 2 పీసెస్ ఉన్నాయన్నమాట. సో మీరు చూడండి ఇందులోనే 2 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను తక్కువ తీసుకున్నాను అని చెప్పాను కదా. సో ఒకవేళ స్టిచ్ చేయాలనుకుంటే మనకి ఈ ఫ్యాబ్రిక్లోనే ఇది లైనింగ్ అనేది వేయచ్చు. ఒకవేళ మనకి బాటమ్ పార్ట్ కట్ చేసిన తర్వాత లైనింగ్ అనేది అడ్జస్ట్ అవుతే సో దీన్ని మనం కుచ్చుల కోసమైనా వాడుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఇలా మనం ఒకవేళ లైనింగ్ వాడాలనుకుంటే సేమ్ యాస్టిజ్ ఇలా ఇది జాయింట్ అయితే వేసుకోవచ్చు. లేదనుకుంటే ఇది మనకి ఇప్పుడు కింద వైపు మనం వాడతాం కదా కుచ్చుల కోసం, దానికోసమైనా వాడుకోవచ్చు. 12 ఇంచులు ఉంది. సో దానికి అయినా వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఈ హ్యాండ్స్ కట్టింగ్ అలాగే బాడీ పార్ట్ కట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ బాడీ పార్ట్స్ అలాగే ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. సో ఈ పీసెస్ అనేవి మనకి నెక్ దగ్గర అలా దేనికైనా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇది సైడ్ పెట్టేసి బాటమ్ పార్ట్ కటింగ్ అయితే చూద్దాం. సో ఇలా బాటమ్ పార్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 4 ఫోల్డింగ్స్ లాగా అయితే ఇలా వేసుకోవాలి. సో వేసుకొని సో మనకి ఫస్ట్ పొడవు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో నాకు పొడవు వచ్చేసి 26 ఇంచెస్ అయితే కావాలి. సో అంటే ఇది మనకి ఫస్ట్ లేయర్ పొడవు కోసం అనమాట. సో ఇలా మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో. సో ఇలా 26 ఇంచెస్కి నేను పొడవు కోసం ఇలా మార్కింగ్ అనేది చేసుకున్నాను. సో చేసుకొని సేమ్ ఇదే విధంగా ఇలా 26 ఇంచెస్కి అయితే సేమ్ స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ మీద నుంచి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా
మనం లైన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు కూడా ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. సో నాకు ఇక్కడ కొంచెం సరిగ్గా లేదు. సో ఇలా సమానంగా ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే మన కిందిది క్రాస్లో ఉందన్నమాట, అందుకే సమానంగా కట్ చేస్తాం. సో చూడండి, సో ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మార్కింగ్ అనేది చేస్తున్నాను. చూడండి, మన కింద సమానంగా కట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ అనేది తగ్గింది కదా. సో ఇక్కడ నేను 26 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేస్తున్నాను. సేమ్ అదే విధంగా 26 ఇంచెస్కి ఇలా మధ్యలో మార్కింగ్ అనేది చేయాలి. సో ఇలా చేసుకొని ఎల్ స్కేల్ సహాయంతో మనం లైన్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనకి సమానంగా రావడం కోసం, సో ఎక్కువ తక్కువ రాకుండా బాగుంటుంది ఇలా. సో ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఫస్ట్ లేయర్ కోసం అనమాట. సో ఈ ఫస్ట్ లేయర్కి కట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడనే చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇలా సైడ్ పెట్టేద్దాం. సో పెట్టేసి మిగిలిన మొత్తం ఈ ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా. సో ఈ ఫ్యాబ్రిక్లో వచ్చేసి మనం కింద సెకండ్ లేయర్ మనకి గ్యాదరింగ్స్ లాగా పెడతాం కదా సెకండ్ లేయర్స్కి. సో కింద వైపున మనకి ఈ ఉన్న ఫ్యాబ్రిక్లో ఎన్ని మనకి కింద సెకండ్ లేయర్ కోసం ఫ్యాబ్రిక్ అనేది ఎలా అడ్జస్ట్ అవుతుందో అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి ఇలా డైరెక్ట్ 4 ఫోల్డింగ్స్ లాగా వేస్తే సరిపోతుందా, లేకుంటే 3 లాగా వేస్తే సరిపోతుందా అనేది చూసుకోవాలి. సో నేను ఇక్కడ చూస్తాను, చూడండి ఒకసారి. సో ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ప్రింట్ అనేది ఒకే వైపు ఉంది, అది చెక్ చేస్తూ మనం స్టిచ్చింగ్ అయితే వేయాలి. కటింగ్ మనం డైరెక్ట్ స్ట్రైట్ కట్ అంటే గ్యాదరింగ్స్కి ఫ్రిల్స్ ఫ్రాక్కి మనం స్ట్రైట్గానే కట్ చేస్తాం కాబట్టి కటింగ్ ఎటున్నా సరిపోతుంది. కానీ మనం డైరెక్ట్ స్టిచ్చింగ్ అనేది చేసినప్పుడు ఒకే వైపుకి ఈ ప్రింట్ అనేది ఉండేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో నాకు ఇక్కడ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది. సో మనకి 24ని ఇలా హాఫ్కి ఇచ్చేస్తే మనకి ఇక్కడ 12 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 12 ఇంచెస్ ఒక్క లేయర్ వచ్చేసి 12 ఇంచెస్ వస్తుంది. మనకి ఆల్రెడీ 12 ఇంచెస్లో 1 ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఎందుకంటే మనం జాయింట్ అనేది వేసినప్పుడు పైకి 1/2 ఇంచు, అలాగే కింద వైపున ఇలా 2 ఫోల్డింగ్స్ లాగా వేస్తాం కదా. సో అందుకోసం సో ఇది నాకు ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గానే ఉంది. సో నేను దీన్ని ఇలా మళ్ళీ మధ్యలోకి ఇంకొక ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను. సో వేసి ఇలా సపరేట్గా కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ కటింగ్ అనేది చేసినప్పుడు కూడా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా సో ఇప్పుడు మనకి ఇది ఒక లేయర్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఈ 12 ఇంచెస్ పొడవులో ఉన్న ఈ ఫ్యాబ్రిక్స్ మొత్తాన్ని మనం కలుపుతూ అంటే ఇలా ఫస్ట్ ఇవన్నీ జాయింట్ అయితే వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా అయితే పెట్టుకోవాలి. సో ఈ పీస్ని కూడా నేను సపరేట్గా కట్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఈ 12 ఇంచెస్ పొడవులో ఉన్న ఈ పీసెస్ మనం కట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ పీసెస్ మొత్తాన్ని మనకి ఇలా విడివిడిగా ఉన్నాయి కదా. సో వీటిని జాయింట్ అనేది వేసుకోవాలన్నమాట. సో జాయింట్ వేసుకొని మనకి ఈ పార్ట్కి అయితే జాయింట్ అనేది వేయాలి. సో ఇందులో వచ్చేసి ఒక 2 పీసెస్, ఇందులో వచ్చి 2 పీసెస్ ఉన్నాయి కదా. ఈ 2 పీసెస్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి వెళ్ళేలాగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మిగతా ఈ 2 పీసెస్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్కి వచ్చేలాగా మనం చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా అయితే పెట్టుకోవాలన్నమాట. సో నేను అది ఎలా పెట్టుకోవాలని కూడా స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను, మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి. అంటే స్టిచ్చింగ్ మనం చేసుకున్నప్పుడు కూడా గ్యాదరింగ్స్ అనేవి ఎలా పెట్టానో డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. సో స్టిచ్చింగ్ వీడియోని కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను డైరెక్ట్ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని అంటే ఆల్రెడీ మన పై వైపుకి ఈ బాడీ పార్ట్కి సపరేట్గా తీసుకున్నాను కదా 12 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా. సో అందుకోసం ఒక 80 పాయింట్స్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ బాడీ పార్ట్స్కి తర్వాత
మళ్ళీ హ్యాండ్స్ కోసం లైనింగ్కి కూడా నేను ఈ ఫ్యాబ్రిక్ పన్న పెద్దగా ఉంది కాబట్టి సో నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, సో దాన్నే నేను లైనింగ్ లాగా అయితే యూజ్ చేస్తాను. సో తర్వాత మనకి ఈ మిగిలిన ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్స్, దీన్ని డైరెక్ట్ చిన్న చిన్న కుచ్చులాగా డైరెక్ట్గా పెట్టేస్తాను అనమాట. సో ఇది మనకి పన్నా పొడవు వచ్చేసి ఎలాగో తక్కువగానే ఉంటుంది. సో నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. డైరెక్ట్ ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఈ పొడవు వచ్చేసి మనకి ఇంతే ఉంది. సో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో మనకి ఈ పొడవు, సో ఈ పొడవు వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత ఉందంటే 31 ఇంచెస్ అయితే ఉంది. సో మనకి ఇది డైరెక్ట్ పొడవు పెడితే సరిపోతుంది అనమాట. సో 26 ఇంచెస్ మనకి ఇది ఉంది కదా, 25 ఇంచెస్, అలాగే ఇందులో 10 ఇంచెస్ అనమాట. 35 ఇంచెస్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్. సో మనకి ఇది వచ్చేసి జస్ట్ 31 ఇంచెసే ఉంది. మనకి ఇది పొడవు తక్కువ ఉంటుంది కదా, సో డైరెక్ట్ మనం కుచ్చులోనే పెట్టేస్తే సరిపోతుంది అనమాట. సో దీన్ని డైరెక్ట్ కట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇంకేమైనా మోడల్స్ ఫ్రాక్స్ అయితే మనం ఈ లైనింగ్ని కట్ చేసుకోవాలి కానీ, సో ఇది స్ట్రైట్గా మనం లోపల డైరెక్ట్ లైనింగ్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో లైనింగ్ కట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇంకేమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.